బాబాయ్ నమస్తే, ఏం పేరు మీ పేరు? పృథ్వీరాజ్. పృథ్వీరాజ్. బాబాయ్ ఇది షేక్పేట కదా బాబాయ్? ఏం లేదు, ఇప్పుడు మాగడ్డి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ చనిపోయారు. సో ఎమ్మెల్యేగా ఆయన 17 అంటే 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. తర్వాత ఆయన అకాల మరణం చెందడం వల్ల ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. కాబట్టి ఏంటి ఇక్కడ పరిస్థితి ఎట్లుంది? ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు కూడా గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఎలా ఉంది సిచ్యువేషన్? ఎందుకంటే ఇక్కడ మరి ఈసారి గతంలో బీఆర్ఎస్ కి పట్టం కట్టారు, ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం? ఈసారి బీఆర్ఎస్ పక్క. దేనికి కారణం? ఆయన మా చేసిన అభివృద్ధి చేసిండు కదా ఇక్కడ ఇక్కడ చాలా అభివృద్ధి చేసి అందరితో ఫ్రీగా ఉంటుండే. ఎవరు? మాగడ్డి గోపి. ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ చేసిన అతను. సమస్యలు తీర్చేవాడు ఇక్కడ, రోడ్లు కానీ డ్రైనేజీ చేసింది కాబట్టి ఆయనకి మేము అందరం కూడా అంత ఆయనకే సపోర్ట్ ఇచ్చారు. 3 సార్లు గెలిపించారు ఆయన. ఈసారి భార్య నిలబడుతుంది కాబట్టి వాళ్ళ ఆవిడ సునీత గారు నిలబడ్డారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా దాంతో మనకి ఏ పట్టింపు లేదు. దాంతో మనం వేస్ట్ వచ్చినా కూడా అది వేస్ట్ అది పార్టీ. అంతేనా? ఎందుకు 6 గ్యారెంటీలు అన్నారు కదా బాబాయ్? 6 గ్యారెంటీ ఏడైతే అమలు అవుతున్నాయి. ఏమన్నా ఒక్కటి కూడా అమలు లేదు ఇప్పటి వరకు. ఖాళీ మాట వరుసకే చెప్తున్నాం, ఇన్ని గ్యారెంటీ అన్ని గ్యారెంటీ చెప్తారు అంతే. వేరే మాట ఏమి అవుతా ఆమెలే మాటకే ఉన్నాయి కానీ ఏది ఒకటి నిలబెట్టలే. ఒక ఫ్రీ బస్ తప్ప ఏం రావట్లేదు. ఇక ఫ్రీ బస్సులు మనకైతే లేవు. అవి లేడీస్కునే వాళ్ళే కొట్లాడుతారు లేడీస్. కరెంట్ అన్నారు కదా 200 యూనిట్లు, అవి మనకు ఇప్పటివరకు ఎవరికి అమలు కాలేదు, ఏం కాలేదు. గ్యాస్ అన్నాను, గ్యాస్ 500కి సార్ అది కూడా లేదు. మహిళలకు 2500 ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఖాళీ ఏమంటే మేము మా బీఆర్ఎస్ ఉన్నప్పుడే మాకు మంచిగా కాబట్టి ఆమెకే సపోర్ట్ చేస్తాం. కానీ మరి ఆవిడ ఒక మహిళ, ఆవిడకి రాజకీయంగా అనుభవం లేదు, మరి గెలుస్తుందని నమ్మకం ఉందా? ఆమెకు చేస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమి అనుభవం ఉండని వచ్చిన ఆయన. సూపర్ డైలాగ్. ఆయన కూడా ఏమి అనుభవం లేకుండా ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిండు కదా. ఎమ్మెల్యే ఒక్కోసారి చేసి తర్వాత అయితే మనం వేరే పార్టీ చేంజ్ చెప్పి వాళ్ళకి వచ్చింది కదా. ఏమి అనుభవం ఉన్నాను వచ్చి ఆర్మీలు ఇచ్చింది, అన్ని 100 కోట్లు ఇస్తాం, అన్ని కోట్లు ఇస్తాం అని చెప్పిండు. ఇప్పుడు నేను ఏమన్నా ఆయనకే ఆమెకే ఇస్తారు. ఓకే. సో సునీత గారికి బీఆర్ అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి సమస్యలు ఏమున్నాయి? వాటర్, డ్రైనేజ్, వాటర్, రోడ్స్, అన్ని సమస్యలు ఇక్కడ ఇంకా ఉన్నాయా, పోయినాయా? ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆయన చేస్తా మధ్యనే ఇది అయిపోయింది. ఆయన ఉంటే అయిపోయినాయి ఆల్రెడీ శాంక్షన్ అయినా అమౌంట్ కూడా చేసిండు. అంతే ఊకైనాకలు ఆయన అక్కడ మనుషులు మరణం చెందింది. మరి ఇప్పుడు అధికార పార్టీ కదా, వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెడతారు. మరి గెలిచే మనకేమో చేసిన మనకి పెడతారు, ఉన్నాయి కాబట్టి పెడతారు. ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎవరైనా పెడతారు. అది మనకైతే మనకు ఉన్నది ఎప్పటికి అనుకుంటారు. ఇక మొత్తం షేక్పేట మొత్తం ఆమెకి. థ్యాంక్ యూ సో మచ్.